ప్రభాస్, నాగేశ్వరన్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయనే విషయం మనకు తెలియదు కాదు. అయితే మూవీకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ వర్క్ భారీ స్థాయిలో అయితే ప్రెజెంట్ జరగబోతుందని తెలుస్తుంది. 2 స్టూడియోలకు సంబంధించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. మరో 3 స్టూడియోలకు కూడా ఈ రకమైనటువంటి వర్క్ అప్పగించడం జరిగిందని రీసెంట్‌గా ఉన్నటువంటి న్యూస్. టోటల్‌గా 5 స్టూడియోలతో అయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఈ గ్రాఫిక్స్ వర్క్స్ కోసం. ఒక సినిమా కోసం ఇన్ని స్టూడియోలు ఒకే విధంగా పనిచేయడం అనేది ఇండియాలో ఇదే మొదటిసారి అన్నటువంటి న్యూస్ అయితే బయటకొచ్చింది. విజయంతి బ్యానర్‌లో వస్తున్నటువంటి అతి పెద్ద మూవీ కాబట్టి, అత్యంత భారీ వ్యయంతో కూడా నిర్మిస్తున్నారు కాబట్టి, ఈ మూవీ మీద ఉన్న హైప్ చాలా ఎక్కువగా కూడా ఉంది కాబట్టి, ఈ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది మేకర్స్. హాలీవుడ్ గ్రాఫిక్స్‌కి ఏమాత్రం తీసుకునేటువంటి గ్రాఫిక్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తుంది. టోటల్‌గా ఈ మూవీనైతే 16 భాషల్లో రిలీజ్ చేయాలి అన్నటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇండియాలో 5 భాషలతో పాటు మిగతా దేశాల్లో ఇంగ్లీష్ కానీ, ఇంకా స్పానిష్ కానీ ఇటువంటి లాంగ్వేజెస్‌లో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ అయితే ఏ విధంగా ఉంటుందో, అలానే ఈ 'కల్కి' మూవీ కూడా రిలీజ్ అయితే అంత బాగా రిలీజ్ అవ్వాలి అని మేకర్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ ఉన్నటువంటి 'మ్యానియాకి' మాత్రం ఈ మూవీ కరెక్ట్ నిదర్శనం అని చెప్పాలంటున్నారు. 'కల్కి' మూవీ కానీ హిట్ టాక్ వచ్చిందంటే మాత్రం రికార్డులు బద్దలైపోవడం గ్యారంటీ అని కూడా తెలుస్తూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంత గ్రాండ్‌గా వస్తున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు కూడా గ్రాండ్‌గానే ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి క్లోజ్ అయ్యేలోపు అట్‌లీస్ట్ 2000,00,00,000 అవలీలకి రాబట్టాలని ఒక అంచనా.